Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. అలాగే వాలంటీర్లకు సంబంధించి అనౌన్స్ చేశాడు. వాలంటీర్లను కొనసాగిస్తాం, 5,000 10,000 చేస్తామని. ఎవరు వస్తారు అక్కడ వచ్చేది మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తారు, వాళ్ళకు 10,000 ఇస్తారు. ఈ వాలంటీర్లు ఎందుకు కొనసాగిస్తాడైనా? అంటే వెనక్కు 2014లో తన పూర్తి విశ్వరూపం ఏదైతే చూపించాడో, 19లో దించినందుకు తనను అంత అవమానకరంగా దించిన రాష్ట్ర ప్రజల మీద ఆయనకు చంద్రబాబు నాయుడుకి ఎంత కసి ఉందో, 14లో అవమానం జరగకపోయినా అంతగా కసి తీర్చుకున్నవాడు ఈసారి తనకు జరిగిన 19లో జరిగిన అవమానానికి మళ్ళీ పొరపాటున ఓటు వేస్తే ఈయనకు ఇంకా ఎంతగా తొక్కుతాడనేది నిప్పులగుండంలో వేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల తరపు వాళ్ళ బాధ పెడతాడు, ఇబ్బంది పెడతాడు, చెలగాటమాడతాడు జీవితాలతో అనేది ఈ ఒక్క పెన్షనర్ల విషయంలో ఇప్పుడు ఆడుకుంటున్న నాటకం చూస్తేనే, ఆయన ఆడుతున్న నాటకం చూస్తేనే, ఆయన ఆడుతున్న డ్రామా చూస్తేనే అర్థమవుతుంది. మళ్ళీ పాత వ్యవస్థ వస్తుంది, ఖచ్చితంగా దాని చేతిలోకి మళ్ళీ రాష్ట్రం పోతుంది. కింద వీళ్ళు మన గ్రామ దానికి సంబంధించిన తరపు జన్మభూమి కమిటీలది, వాళ్ళకు 10,000 ఆదాయం. సో వాళ్ళకి అడిషనల్గా వాళ్ళకి హక్కులు, అధికారాలు కల్పించే కార్యక్రమం జరుగుతుంది అనే విషయం ప్రజలు అందరూ గుర్తించాలని కోరుతున్నాం. తర్వాత ఇంకొక 2-3 విషయాలు మేనిఫెస్టోకి సంబంధించి. మేనిఫెస్టోలో చూస్తుంటే మొన్న ఈ మేనిఫెస్టో బీజేపీ ఆమోదం పొందిందే అని అన్నాడు. సరే, మేము పాయింట్అవుట్ చేశాము, ఎక్కడ ఆమోదం ఆయన తీసుకోవడానికి కూడా దాన్ని అంటరాని దాని కింద చూశారు. ఆ పక్కన నిలబడిన ఆయన పెద్ద మనిషి, బీజేపీ నుంచి వచ్చిన అబ్జర్వర్ ఎవరో ఉన్నాయన అని అంటే, సిద్ధార్థ రాజ్ సింగ్ ఎవరు ఆయన అన్నారంటే, లేదని ఆయనతో ఏదో 2 ముక్కలు చెప్పించినట్టున్నాడు. మా మద్దతు ఉంటుంది, అయితే ఈయన ఇంటర్ప్రిటేషన్ చంద్రబాబు చెప్పాడు, నేషనల్ పార్టీ ఢిల్లీలో ఉంటుంది, రాష్ట్రాలకు సంబంధించి అయితే ఆ రాష్ట్రంలో ఇప్పుడు చేయదు, బీజేపీకి అలవాట్లేదు ఇదని నాకు చూస్తే మరి నిజంగా అదే నిజమైతే అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో ఎట్లా వీళ్ళు రిలీజ్ చేశారు? అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో ఇది ఎక్కడిది? ఇది అరుణాచల్ ప్రదేశ్. ఇది అక్కడ వాళ్ళు రిలీజ్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇంకా సిక్కింలో అయితే ఇంకొకటి ఉండాలి కదా, సంకల్ప పత్రాన్ని. సిక్కింలో అయితే మేనిఫెస్టో కమిటీ అని కూడా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్స్ మెసేజ్ అని కూడా పెడతారు. ఇది ఎక్కడేది? ఇది సిక్కిం. ఇది సిక్కిం. ఇది మేనిఫెస్టో కమిటీని మెన్షన్ చేస్తారు. వాళ్ళు ఏమేం చేయాలనుకుంటారో స్టేట్కి పెడతారు. నిజంగా వాళ్ళకి సీరియస్నెస్ అంటే నేను ఎందుకు అంటున్నాను ఇది అంటే, వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. నిజంగా ఒక స్టేట్లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టేట్కి సంబంధించి వాళ్ళు ఏదన్నా చెప్పాలనుకున్నవి సెంటర్తో ఎక్కడ ఆగలే, చేసేవి చేస్తూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూసేసరికి వాళ్ళ గుండెలు గుబేలు మండినట్టున్నాయి. ఇక్కడ పొరపాటున దీన్ని ఒప్పుకుంటే మిగిలిన స్టేట్స్లో మా పరిస్థితి ఏంది అని మోడీ గారి గుండెలు గుబేలు అన్నట్టున్నాయి. అందుకోసమే ఆఖరికి ఆ పువ్వు గుర్తు పెడుతుంటే కూడా దానికి అడ్డం పడినారని, ససేమిరా అన్నారని వార్తలు బయటకు వచ్చాయి. 3-4 గంటలు డిలేడ్గా వచ్చారు. అది మొత్తం ఆ ప్రహసనం చూస్తే, మేనిఫెస్టో రిలీజింగ్ దాన్ని చూస్తే అసలు దీనికి బీజేపీ మద్దతు లేదు కదా, యాక్చువల్ దాన్ని వాళ్ళు డినై చేస్తున్నారనేది ఎక్కువ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మద్దతు లేకుండా న్యూట్రల్గా ఉండడం కాదు, మాకొద్దు, మేమైతే దీన్ని ఓన్ చేసుకోమనేది స్పష్టంగా చెప్పారనేది, సూటిగా చెప్పారు అనేది ఆ ప్రహసనం ద్వారా మనకు కనిపిస్తుంది. అయినా సరే ఈయన బహుశా పెట్టుకుందే వాళ్ళని పక్కన దారికి పెట్టుకున్నట్టున్నాడు. అంటే మోడీ, నేను ఫ్రెండ్స్, అక్కడ నుంచి డబ్బులు బాగా వస్తాయి, వచ్చినవన్నీ నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పుకోవడానికి వాళ్ళని పొత్తులో పెట్టుకున్నట్టున్నాడు. వాళ్ళతో ఆటలాడుతున్నాడేమో నాకు అనిపిస్తుంది. అంతకుమించి వాళ్ళ నుంచి పెద్ద ఎక్స్పెక్ట్ చేస్తున్నట్ల, వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు కాబట్టి ఇదేదో పెద్ద దీంతో మనం ముంచేట్టున్నాడు ఇతనని చెప్పి పక్కకు తప్పుకున్నట్టున్నారని నాకు అనిపిస్తుంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.
అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.